హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి. సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండు, స్పెషల్ పర్సన్. ఒక విమానం మూవీతో ప్రతి ఒక్క హృదయాలను గెలుచుకుండు ఆ పర్సన్. సో తను ఎవరో కాదు, చరణ్ అర్జున్ అన్న ఇప్పుడు నాతో పాటు ఉన్నాడు. హలో అన్న, హాయ్. ఎట్లున్నావు అన్న? మస్తున్నాను, ఎట్లున్నారా? సూపర్ ఉందన్న. సో అన్న, రేవంత్ రెడ్డి గారికి మీరు రాసిన పాట ప్లస్ అయ్యింది అనుకోవచ్చా ఎలక్షన్స్ టైం? ప్లస్ అంటే ఆ పాటకు రేవంత్ అన్న ప్లస్ అయ్యాడు, రేవంత్ అన్నకు పాట ప్లస్ అయింది అంతే. దీంట్లో దేన్ని తక్కువ చేయలేము మనం. రేవంత్ అన్న కాకుండా ఆ పాట ఇంకొకరు పెడితే ఆ స్థాయి రాకపోయింది. సో అన్న ఇప్పుడు పర్సనల్ లైఫ్ లోకి వద్దామా? సో అన్న అసలు చిన్ని అర్జున్ డిఫరెన్స్ చరణ్ అర్జున్ కి అసలు ఎట్లా వచ్చింది ఇది? ఇంతకు ముందు నేను అదే చెప్తున్నా తన్వి, మనము ఎదుగుతున్న క్రమంలో మనల్ని ఇష్టపడే వాళ్ళు కొన్ని కోట్ల ఖర్చు పెట్టినా కూడా నీ మనసులో నేను స్థానాన్ని సంపాదించుకోలేను. అలాగా మనల్ని తెలియకుండానే కేసీఆర్ గారు అంటే ఇష్టపడే ఎంతో మంది ప్రజలు, నీకు ఇష్టం, నాకు ఇష్టం, ఎందరికో ఇష్టం. రేవంత్ అన్న ప్రతి వాళ్ళు రేవంత్ అన్న హృదయాలకు అతుకున్నారు ఆయన్ని. అలాగే చరణ్ అర్జున్, చిన్ని చరణ్ గారు నన్ను కూడా, చరణ్ అర్జున్ గారు నన్ను కూడా. సో ఈ అన్నిటిలో చాలా మంది మన మీద కొన్ని అంచనాలతో ఉంటారు. మనకు తెలుసో తెలియకో పొరపాట్లు చేసుకుంటాం. అంతా నేను చేసేదంతా కరెక్టే, నేను చేసేదంతా రైటే అని చెప్పి మొండి వాదన పోతే డిజాస్టర్లు చూస్తాం జీవితంలో. సో మన మిస్టేక్స్ ని మనం తెలుసుకొని, మనం ఒక్కసారి రివిజన్ చేసుకొని, మనం ఒప్పుకొని ఇది తప్పు, దీనివల్ల ఇది చెడ్డ పేరు వచ్చింది అని అనుకోండి. అలా నేను కొన్ని చేసిన తప్పుడు అడుగులు, కొన్ని చేసిన మిస్టేక్స్, ఇవన్నిట్లలో నా చిన్ని చరణ్ అనే పేరుకి నేనే చెడ్డ పేరు తెచ్చేసుకున్నాను. నేను చిన్ని చరణ్ అని లిరిక్ రైటర్ అని, ఇలా చిన్ని చరణ్ అని ఇట్లా అని, చిన్ని చరణ్ అట్లా అని, చిన్ని చరణ్కి యాటిట్యూడ్ అని, ఇదని ఎవరో రకరకాలు మాట్లాడారు. దీన్ని నేను ఇప్పుడు వాదించుకుంటూ కూర్చొని నేను అట్ట కాదు ఇట్ట కాదు అని చెప్పడం కన్నా ఒక్క కొత్త వ్యక్తిగా మళ్ళీ లాంచ్ అవుతా. నా పేరు చెప్తే మ్యూజిక్ రైటర్ అనేది ముందు రావాలి, నాకు లిరిక్ రైటర్ అనేది ఉండకూడదు. చాలా మంది నన్ను హెచ్చరించారు, అన్ని ఇటు సాంగ్లు ఉన్నాయి నీకు, అన్ని పెద్ద సినిమాలకు చేసావు, ఇంత పేరు తెచ్చుకొని ఒకేసారి పేరు మర్చిపోయి కొత్త పేరుతో ఎట్లా వస్తావు అన్నాడు. ఒక న్యూమరాలజీ కూడా ఒక విజయ్ గారు అని ఉన్నారు, కొంచెం మనకు దెబ్బలు తగిలినప్పుడు అని నమ్ముతాం మనం. సో నేను నమ్మాను. ఆయన అన్నాడు చరణ్ అర్జున్ పేరు పెట్టుకో, 6 నెలల్లో చిన్ని చరణ్ సాధించిన దానికంటే ఎక్కువ పేరు వస్తుంది అన్నాడు. సో అలాగే ఆ పేరు మార్చుకుని నువ్వు నేను శిల్పి వచ్చింది. అది మామూలు బ్లాక్ బస్టర్ కాదు, నీకు తెలుసు. సో అలాగా ఈ చరణ్ అర్జున్ పెట్టుకుని 3-4 years లోనే ఇన్ని విజయాలు. ఈ రోజు 3 రంగుల జెండా ఒక సీఎం కూడా. సో ఆ సాంగ్ ఎట్లా వచ్చిందన్న? అదే ఈ స్ట్రగుల్స్ నుంచి వచ్చింది. మనం ఎంత కష్టపడతాము, మనల్ని ఎవరెందుకు గుర్తించరు, నేను మంచోని కదా, నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, నేను బాగుంటే నలుగురికి మంచి చేస్తా కదా దేవుడా, నాకెందుకు ఎవరెవరినో పెద్దోళ్ళని చేస్తున్నావు, నన్ను ఎందుకు చేయట్లేవు అని మదనం నుంచి నా విషయాన్ని పాటగా చేస్తే అందరికి ఎక్కదు కదా. అప్పుడు నేను కార్మికులు, కర్షకులు వాళ్ళు బాధలు పడతారు, వాళ్ళు ఎందుకు ఎదగరు, ఎవరు ఎదుగుతారు అన్న సెన్స్ ని తీసుకొచ్చా. నువ్వు నేను శిల్పి పాట వచ్చింది అప్పుడు. అంటే జీవితంలో అనుభవాలు, ఊర్లో మా తమ్ముడు ఏదో ఓడిపోయాడు, చిన్న వార్డ్ మెంబర్ చేస్తే, ఊర్లో మేము ఎంతో చేస్తాం, ఏమైనా కష్టం వచ్చిందంటే ఉరుకుదాం, ఊరంటే చాలా ప్రేమ, మా బాబాయ్ ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయంగా ఉన్నాడు, ఇంత చేసిన ఒక చిన్న వార్డ్ మెంబర్ కూడా మేము గెలవలేకపోయాం ఏంటి ఊర్లో, అన్ని ఓటం లేనా మాకెప్పుడు ఆనందం లేదా అని దేవుణ్ణి నేను క్వశ్చన్ చేసే ప్రాసెస్ లోంచి వచ్చిందే నువ్వు నేను శిల్పి. ఆ పాటతో జీవితమే మొత్తం మారిపోయింది. సో ఆ సాంగ్ ఒకసారి నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని, నీ గర్భగుడిని కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి, అది పూర్తయ్యాక లోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తేవి, నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు. ఏదో మీ సాంగ్లు అన్నా నిజంగా ఏదో తెలియని ఎమోషనల్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది దేవుడు మనకిచ్చిన, ప్రకృతి మనకిచ్చిన వరం.
అంటే లైఫ్ లో ఏమన్నా ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందన్న? ఏమి అంటే ఒక ఇన్సిడెంట్ అయ్యింది అని తెలుసు, మీ బ్రదర్ ఎక్స్పైర్ బ్రదర్ అయ్యారు అది అని చెప్పేసి. తెలుసుగా, అందరికి తెలిసిందే కదా. సో ఎట్లా అన్న? అదే తనకి ఇప్పుడు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు అనే తమ్ముడు పాట చేయడానికి కూడా ఆయనే స్ఫూర్తి. ఓకే. అంటే అన్న చనిపోయిన తర్వాత లేదు ఈ సాంగ్ లేదు, ఆయన చేసారా అంతకు బతుకున్నప్పుడే ముందు? కదా. ఆయన ఓకే. చనిపోయి 1 year అయింది కదా. ఓకే. అంటే తను ఎవరో ఆళ్ళ మాటలు ఈళ్ళ మాటలు వినేసి మెచ్యూరిటీ లేక మన ప్రయాణం మన యుద్ధం అర్థం కాక ఆ! సో తను దూరంగా ఉండేవాడు నాకు. ఒక 7 years దూరంగానే ఉన్నాడు. సో మీకు చని దూరంగా. చనిపోయే ముందు వారం రోజుల ముందే నా దగ్గర, అది కూడా నాకెవరో చెప్తే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. అదే నాతో ఓకే. ఉంటే ఆయన ఎర్లియర్ స్టేజ్‌లోనే ఏమైందో తెలుసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళం. హ్మ్. సో ఏదో ఎక్కడో హాస్పిటల్‌లో ఏదో చూపించుకుంటున్నారు. వాళ్ళు రాంగ్ వైద్యం అయిపోయింది. హ్మ్. నాకు తెలిసి నాకెవరో ఆయన ఫ్రెండ్, నాకు ఫ్రెండ్, మా ఇంటి ముందల అబ్బాయి నగేష్ ఉంటాడు. తను చెప్తే నేనెళ్ళాను. అప్పటికి అది మించిపోయింది. డయాగ్నోస్ చేసేలోపు ఆ బాడీలో అంటే సమంతకొచ్చింది కదా. అవునవును. హ్మ్. మయోసైటిస్ లాంటిది వచ్చింది అతనికి. హ్మ్. కానీ వాళ్ళేమనుకుంటున్నారు డెంగ్యూ అని, అదని, ఇదని అని తిరుగుతున్నారు. హ్మ్. సో అతను దూరంగా ఉన్నప్పుడు నేను ఆ పాట చేసింది. అంటే నా అనుభవాల నుంచి, హ్మ్. అరే తమ్ముడు నువ్వు నేను ఒకే గర్భంలో నుంచి వచ్చాం కదా! మనం ఎందుకు ఇట్లా ఉంటున్నాం? హ్మ్. వాడేంది నేను ఈడేంది? హ్మ్. అనే అలా సెన్స్‌లో మా తమ్ముడు నాలాగా దూరంగా అందరూ ఉండొద్దు. ప్రపంచంలో ఉన్న అన్నదమ్ములకు కూడా పనికొచ్చేలాగా హ్మ్. దాన్ని యూనివర్సల్‌గా చేసిన. హ్మ్. హ్మ్. అన్న అని నా దగ్గరికి రాలే. రాలేదు. అంటే హ్మ్. తను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడు చుట్టూ ఉన్న వాళ్ళకు. హ్మ్. ఇప్పుడు మనము ఒక యుద్ధం చేస్తున్నప్పుడు తాన్వి, హ్మ్. మనం మన జీవితంలో తప్పులుంటాయి, ఒప్పులుంటాయి, కింద పడతాం, మీద పడతాం. అవునన్న. ఇవన్నిటిని అర్థం చేసుకొని తమ్ముడనేవాడు సైనికుల్లాగా పక్కనుండాల. అవును. తమ్ముడనే కాదు, కుటుంబంలో ఎవరైనా. హ్మ్. తెలంగాణలో ఈ సంస్కృతి లేదు నీకు. హ్మ్. చాలా తక్కువ. రేవంత్ అన్నని నేను ఎందుకు ఇష్టపడతా అంటే ఇంకోటి ఈ విషయంలో గూడా, తను 7 అన్నదమ్ములు ఆళ్ళందరూ ఇప్పటికి ఉమ్మడిగా ఉంటారు ఆళ్ళు. ఇప్పటికి. ఇప్పటికి. ఆయన విజయంలో ఈరోజు వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు అందరూ బలగం ఆయనకి. హ్మ్. అంత బలంగా ఉంటారు. రేర్ గదా అన్న. ఆ! మన దగ్గరైతే చాలా రేర్. అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అలాగే రాజగోపాల్ రెడ్డి మాకు తెలిసిన మా లోకల్ హ్మ్. ఎమ్మెల్యే వాళ్ళు, హ్మ్. మంత్రి ఇప్పుడాయన. ఓకే. వాళ్ళు అన్నదమ్ములందరూ కలిసి ఉంటారు. హ్మ్. చాలా తెలంగాణ సంస్కృతి తక్కువుంటదది. అవును. నేనెప్పుడూ చెప్తాను, ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పా. హ్మ్. ఏ కుటుంబంలోనైనా ఆ హ్మ్. కుటుంబం ముందు చేసిన పాప పుణ్యాలకో, దానికో, దీనికో అన్నీ కలిపి హ్మ్. ఒక వ్యక్తినిస్తాడు దేవుడు. హ్మ్. ఒక కుటుంబంలో ఆళ్ళందరి సమస్యల పరిష్కారానికి ఒకరిని క్రియేట్ చేస్తాడు. ఓకే. అది అమ్మాయా? అబ్బాయా? హ్మ్. నీ కుటుంబంలో తాన్వియా? నువ్వు హ్మ్. చిన్నమ్మో, పెద్దమ్మో ఎవరో నాకు తెలీదు. హ్మ్. సో, అలాగే నా ఇంట్లో నేను, హ్మ్. రేవంత్ అన్న ఇంట్లో రేవంత్ అన్న. ఇలాగ హ్మ్. ప్రతి ఇంట్లో చిరంజీవి గారి ఇంట్లో చిరంజీవి గారు. హ్మ్. ప్రతి ఇంట్లో ఒక పర్సన్‌నిస్తాడు. హ్మ్. వాడెవడో తెలుసుకొని మనందరం వాడి చుట్టూ ఉండాల. హ్మ్. వాడిని కాచుకోవాలి, వాడిని కాపాడుకోవాలి, వాడిని పెద్దోడిని అవును. జేసుకోవాలి. ఆ అమ్మాయిని పెద్దామెని జేసుకోవాలి. ఆమెను అర్థం జేసుకోవాలి. ఆమె యుద్ధాన్ని అర్థం జేసుకోవాలి. ఆమె విజయం సాధించినప్పుడు మిఠాయిలు పంచుకోవడం గాదు. హ్మ్. అది సాధించడానికి కొంత ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్‌ని గూడా మనం అర్థం జేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆమె పెద్దమ్మాయిద్ది గానీ, మనం ఏమొస్తది? ఏంది తాన్వి? ఏమి యాంకరింగ్ అనవసరంగా. హ్మ్. ఎందుకు ఆ టీవీల ముందల అనవసరంగా నిన్నని, ఏ అవును. మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఊకే హ్మ్. పాటలు రాసుకోక ఈయనకెందుకు మ్యూజిక్కు? అవును. ఊకే కేసీఆర్ గారు వైపుండక రేవంత్ అన్నతో ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? హ్మ్. రాజ్యం ఇక్కడుంటే అటెందుకుంటాడు? ఆ! అంటే వీళ్ళకి తెలియక కామెంట్లు చేస్తుంటారు ఎనక నుంచి. హ్మ్. ఎవరో దాన్ని తమ్ముడికి వేరేలాగా చెప్తా ఉంటారు. హ్మ్. రేవంత్ అన్నకి ఆయన కూడా ఫ్యానే. ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఓకే. సో, అట్లా ఏదో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల నా జీవితంలో ఏదైనా ఓటమి ఉందంటే, డిజాస్టర్ ఉందంటే, నా జీవితంలో ఏదైనా అద్భుతమైన పెద్ద బాధ ఉంది అంటే నా తమ్ముడిదే. ఎప్పటికి తమ్ముడు. తీరనిది. చిన్నగున్నప్పుడు మీ ఇద్దరి బాండింగ్ ఎట్లుంటుండే అన్న? చిన్నగున్నప్పుడు 7 ఇయర్స్ బిఫోర్ వరకు మేమిద్దరం ఫ్రెండ్స్‌లాగా ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్‌లాగా ఉంటుండే. హ్మ్. హైదరాబాద్ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. హ్మ్. అన్నంటే ఇప్పటికీ ఆయన చనిపోయేంత వరకు కూడా అన్నంటే ప్రాణం ఆయనకి. హ్మ్. కానీ అన్నంటే ప్రాణంగానే అన్నకు కొన్ని విషయాలు నచ్చవంటాడు. ఓకే. ఆ హ్మ్. కొన్ని విషయాలు ఏంటో ఆయనకు మెచ్యూరిటీ వచ్చి అర్థమయ్యే సమయానికి చనిపోయాడాయన. హ్మ్. ఇప్పుడుంటే ఆయనకు అర్థమయ్యేదన్నీ. హ్మ్. ఎందుకిలా ఉన్నాను? ఎందుకు ఈ బాటలో ఉన్నాను? ఎందుకిలా చేశాను? హ్మ్. అలా చేశాను. యూట్యూబ్ ఎందుకు చేస్తాడు సినిమాలు చేయక అంటాడు. ఓకే. యూట్యూబ్ లేకుండా ఉంటే సినిమా ఈరోజు నాకు ఈ పేరు ఎక్కడొచ్చేది? రాకపోతుండే. సినిమాలు ఎప్పుడైనా వస్తాయి. హ్మ్. రేపు ఒక బ్లాక్ బస్టర్ కొడితే నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాం మనం. హ్మ్. ఒక మంచి హీరో, మంచి డైరెక్టర్, మంచి సినిమా తగిలిందంటే ఆటోమేటిక్‌గా నేను నార్మల్ మ్యూజిక్ చేసినా కూడా నేను పెద్దోడిని అయిపోతా. హ్మ్. కానీ నేను ఆ రోజు ఎంచుకున్న ఆ యూట్యూబ్, ఆ హ్మ్. రోజు ఎంచుకున్న ఎమోషనల్ పాటల్లో మీలాంటి ఎంతమందిని అభిమానులను తీసుకొచ్చాయి. సో, అది తమ్ముడికి తెలీదు ఆ రోజు. హ్మ్. సో, ఎవరో అంటారు తమ్ముడితో, "మీ అన్నకి ఏం పని లేదు ఎందుకబ్బా ఆ! మీ అన్న స్థాయికి యూట్యూబ్‌లో పాట చేయడం." హ్మ్. ఈయన అది పెట్టేసుకుంటాడు. హ్మ్. అది మాట్లాడతాడు. హ్మ్. ఇయన్నీ నేను మాట్లాడుతుంటే నేనేందంటే వాడికి ఇంకా వాడిని ఇప్పుడు నన్నే తప్పు పట్టి అలా మాట్లాడే మనిషిని నేను దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేనేడ కౌన్సెలింగ్ చేస్తాను. నేను ఎదిగిన తర్వాత నా విజయాలు చూస్తే ఆయనకి అర్థమైతే అప్పుడు వస్తాడులే అనుకున్నాను నేను. హ్మ్.
అంతలోపు అది జరిగింది. బ్యాడ్ లక్. సో నిజంగా మన దగ్గర ప్రతి ఒక్కరు మనం చూస్తే బయట వాళ్ళ మాటలు ఎక్కువ నమ్ముతూ వింటారు. ఉంటారు మన ఇన్ఫ్లుయెన్స్ దగ్గర అవుతారు. ఇక్కడ. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదేందో నేను 8th 9th క్లాస్ చదివేటప్పుడే పాటలు అంటున్నాడు, సినిమాలు అంటున్నాడు, ఇన్ని ఎలా మార్చాలని చెప్పి ఎవరు చెప్తే వింటారని మా ఫ్యామిలీలో బాగా చదువుకొని అప్పటికే ఉద్యోగంలో ఉన్న ఒక అన్న ఉంటాడు. అన్న దగ్గరికి పెద్దమ్మ కొడుకు దగ్గర కూర్చోబెట్టారు నన్ను. ఆయన నాకు కోట్ల మందిలో ఒకరికి వస్తుందిరా సినిమా అనేది, పాటలు అనేవి, మనం మామూలు వాళ్ళము, మనం ఏడొస్తాం అక్కడ, నువ్వు హాయిగా పని చేసుకోరా అన్నాడు. ఇన్ఫ్లుయెన్స్ కాబడాలి. ఆయన చెప్పిన మాటలకి వెంటనే మారిపోయి అవునన్నా నువ్వు చెప్పిందని భయపడిపోయే వయసు అది. నాకన్నా గొప్ప విజ్ఞానవంతుడు, చదువుకున్నవాడు, జీవితంలో స్థిరపడ్డ ఒక మనిషి, ఊరంతా అడ్మైర్ చేసే వ్యక్తి అతను, సైదుల్ అన్న అని. అతను చెప్పినా కూడా ఆ రోజు నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే నేను మారలే. అన్న కోట్ల మందిలో ఒకరికి వస్తుందని అయితే నువ్వు చెప్తున్నావు కదా, అసలు ఎవరికి రావట్లేదు అంటలేవు కదా, ఆ ఒక్కడే నేను అవుతానేమో, నన్ను వదిలేయండి అన్న నేను పోతా అన్న. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే పక్క వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడతారు అంటే మనకు ఒక స్ట్రాంగ్ ఉండాలి. ప్లస్ మీ ఇంట్లో మీ అన్నని ఇచ్చాడు, నాలంటి వాడిని ఇచ్చాడు, నీకు ఎందుకు ఎవడి మాటలు, హాయిగా అన్న నీడలా ఉండొచ్చు, అన్న చుట్టూ ఉండొచ్చు, హాయిగా అన్న పేరు చెప్పుకొని బతకొచ్చు. అది తక్కువ. ఇప్పుడు ఆయన పోయిన ఆయనకి లేదు, ఇప్పుడు ఉన్న ఆయనకి కూడా ఇంకా అసలు లేదు. అంటే కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. అరే మీ అన్నేం రాలేదంటే ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు మా బ్రదర్స్ ఉన్నారు, అరే మీ చెల్లికి ఎందుకు ఆ పాలిటిక్స్ ఎందుకు. ఇప్పుడు మనం రేవంత్ అన్నదే తీసుకుందాం. రేవంత్ అన్న ఈ 10 సంవత్సరాల కాలంలో జైలు కూడా పోయినాడు, కింద కూడా పడ్డాడు. ప్రతి అకేషన్ లో వాళ్ళ తమ్ముళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళు ఎలా మాట్లాడారో మీరు చూడండి. అంటే ఆయన రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తాడంటానికి నాకు అర్థమైతే ఈ బాండింగ్, ఒక అన్నదమ్ముల్ని ఎలా కాపాడుకున్నాడు. అంటే మన తమ్ముళ్ళని మనం తప్పుపట్టడం కాదు, మనలో కూడా ఏం లోపం ఉందేమో, అవన్నీ కూడా ఇంత లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో కూడా ఆయన ఎలా, వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ గొప్పతనంతో పాటు అలా ఉంచుకున్నాడంటే అన్నది కూడా గొప్పతనమే. సో ఆ ఉమ్మడి కుటుంబాల నుంచి పెరిగిన బాండింగ్ ఉంది కాబట్టి అతనికి ప్రజలకు అవసరాలు బాగా తెలుస్తాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ 7 అన్నదమ్ములకే సోదరుడు కాకుండా ఈరోజు రాష్ట్రంలో 3 కోట్ల మందికి అన్న అనే ఎదిగాడంటే ఆ అన్నదమ్ములతో ఉన్న ఆ భావనే అని నేను నా ఫీలింగ్. సో నేనైతే అందులో ఫెయిల్ అయ్యాను, కుటుంబంలో అయితే ఫెయిల్ అయిపోయాను. ఎంతమంది అన్న మీరు? ముగ్గురు అన్నదమ్ములు, ఒక సిస్టర్, మొత్తం 4 మెంబర్స్. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? పని ఇప్పుడు ఏం చేయడం, అమ్మలేదు, నాన్న ఇంకా ఆయన ఎంజాయ్ చేసుకో. 10 ఏళ్ళ నుంచి నాన్న ఏం పని చేయడు, తనకు స్కూటీ కొనిచ్చాను, ఆయన ఇష్టమే. అక్కడ హైదరాబాద్ ఊర్లో ఎక్కడంటే ఏడ ఫంక్షన్లు అయినా ఆయన మంచిగా, ఈ ప్రపంచంలో మా నాన్నని మించిన ఆనందం అంత హ్యాపీ పర్సన్ ఎవరు లేరు. చూసుకుంటారు అన్న మళ్ళీ? అందరం బాగా చూసుకుంటున్నాను. ఎక్కడైనా ప్రాపర్ అంటే ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆయనే అందరం చూసుకునేలా ఉంటాడు. చాలా యాక్టివ్ ఉంటాడు ఆయన, సెల్ఫ్ గా ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఎవరి మీద ఆధారపడ్డు, తన జీవితం ఏందో తను, ఆయనకి ఏం కావాలో అది మేము ఇస్తుంటాం అంతే. ప్రాపర్ ఎక్కడన్నా? నల్గొండ. అంటే నల్గొండలో 5 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు, మేళ్ళదుప్పలపల్లి. సో ఈ ఫీల్డ్ కి ఎందుకు రావాలనిపించింది అన్న? అసలు ఏమైనా ట్రైనింగ్ అంటే కొందరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం కదా మనం, చిన్న ఉన్నప్పుడు చిరంజీవిని, లేదంటే ఒక సింగర్ ని, ఒక డైరెక్టర్ ని, అట్లా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు అట్లా ఇన్స్పిరేషన్ ఏం లేదు, నాకు తెలియకుండానే పాటలు చిన్నప్పటి నుంచి రాసేవాడిని, పాడేవాడిని, కంపోజ్ చేసేవాడిని. ఆ పాటలు నేను ఎక్కువ సినిమా పాటలు, మా తెలంగాణ లాంటి నల్గొండ ప్రాంతాల్లో ఉద్యమాల పాటలని, కమ్యూనిజం పాటలని, లేకపోతే ప్రజల సమస్యల మీద పాటలని ఎక్కువ ప్రభావితం ఉండే మా నల్గొండ, నక్సల్స్ ప్రభావితం ఉన్న నల్గొండది. సో నాకెందుకో సినిమాల పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. పాటలు ఇష్టమే కానీ నేను అటువైపు వెళ్లకుండా సినిమా పాటలు వినడం మొదలెట్టేది. సో ఏ రోజుకైనా నా పాటలు కూడా సినిమాల్లో రావాలి, నా పాటలు కూడా కోట్ల మంది, లక్షల మంది జనాలు వినాలి, నాకు ఫ్యాన్స్ ఉండాలి, నా పాటల్ని సపరేట్ గా నాకుంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉండాలని కోరిక ఉండే. కానీ దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనం దానికి డిపార్ట్మెంట్స్ ఏముంటాయి, మ్యూజిక్ డైరెక్టర్, ఇవన్నీ ఇక్కడికి వచ్చాక తెలిసింది. అంటే చాలా చిన్నప్పుడే నేను ఆల్మోస్ట్ లక్ష్యం ఫిక్స్ అయిపోయే నేను ఇంకా పాట అనేది పెట్టుకున్నాను నేను ఇంకా. సో అలా దానివల్ల ఈ పాటలకి ఎక్కువ ప్రభావితం ఏ పాటలకు అవుతున్నారంటే సినిమా పాటలకే అవుతున్నారు. సో సినిమాలకు వెళ్ళాలని వచ్చేసింది. సో యూట్యూబ్ పెట్టాలనే థాట్ ఎట్లా వచ్చిందన్న? అదే నేను మ్యూజిక్ డైరెక్టర్ గా నేను అంటే కొన్ని పెద్ద సినిమాల్లో పాటలు నేనే ట్యూన్లు ఇచ్చిన, ఆ ట్యూన్లకి నా పేరు ఉండకపోవడం వల్ల లిరిక్స్ పడేవి. సో మ్యూజిక్ డైరెక్టర్ గా నేను సరిగ్గా అవగాహన లేక చిన్ని చరం పేరుతో ఉన్నప్పుడు ఎవరు వచ్చి సినిమా చేయకుండా మొమ్మటానికి చేసి అసలు ఈ సినిమా స్టార్ క్యాస్ట్ ఏంటి, ఈ పాట ప్రజలకు రీచ్ అవుద్దా లేదా చూసుకోకుండా ఏది పడితే చేసేటోని. దాంతో నేను మ్యూజిక్ డైరెక్టర్ గా అటర్ ఫ్లాప్ అయిపోయా.
సో చాలా మంది వెల్ విషర్స్ చెప్పేది ఏంటంటే నువ్వు పాటలు రాసుకున్నప్పుడే బాగుండే, అనవసరంగా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావని. లేదు, నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ని ప్రపంచానికి గుర్తు చేయాలి, నేనే కంపోజర్ గా గెలవాలి అంటే ఆ సినిమా నా చేతిలో ఉండదు కదా. మంచి సినిమా ఆ డైరెక్టర్లు, ఆ ప్రొడ్యూసర్లు, ఆ హీరోలు వాళ్ళంతా ఫిక్స్ అయి నా దగ్గర వస్తుంది అది. కానీ నా చేతులు అప్పటికే ఆన్లైన్ అప్పుడప్పుడే యూట్యూబ్ విస్తరిస్తూ ఉంది కదా. అరే మనం సినిమా పాట ద్వారా వస్తేనే సక్సెస్ కొట్టాలని ఉంది, ఈ పాటల ద్వారా కూడా కొట్టి మళ్ళీ నా సినిమా వాళ్ళ దృష్టిలో పడొచ్చు కదా అని చెప్పి దాన్ని ఎంచుకున్నాను. కానీ అది కూడా నేను ఏదో అమ్మాయిలను పెట్టేసి ఫోక్ సాంగ్స్, సేకరణ సాంగ్స్ పెట్టి ఏది ఇట్టు ఏది ఉందో అలా వెళ్ళకుండా ఈ నా స్వార్థం కోసము, నా పేరు నన్ను నేను గెలవడం కోసం ఇక్కడ వచ్చిన దాన్ని కూడా మంచి వేలో గెలుద్దాం, ఏది మిస్ అవుతున్నారో ప్రజలు అది ఇద్దాం. సో వాళ్ళందరి మంచి నా లక్ష్యం నెరవేరడంతో పాటు కంపోజర్ గా నేను గెలవడంతో పాటు దాంట్లో మంచి విషయాలు చెప్తూ గెలుద్దాం అని చెప్పి యూట్యూబ్ లో ఈ పాటలను చేశాను. అందుకే ఏ పాట కూడా సినిమాటిక్ గానే ఉంటాయి, ఏవి ఫోక్ లాగో మీరు ఏదో ఒక సినిమాలో పాట అన్నట్టే ఉంటుంది అది.